త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. వెంకటరమణ, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. హరహర మహాదేవ్. అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. Hello family members, welcome back to my channel, and first of all, don't forget to subscribe my channel. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేయబోయే వీడియో లేడీ అఘోరి గురించి. లేట్ చేయకుండా డిస్క్లైమర్ వేసుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. అటు చూడు. తప్పు చాలా మటుకు అసలు ఈ టాపికే మనం ఒక్క మాట మాట్లాడదాము. నాకు పెళ్లి గిల్లి నాకు ఫ్యామిలీ ఎవరు లేరు, నేను అఘోరి తత్వంలో నాగ సాధువుని అని చెప్పాడు. అటు చూడు బే. అఘోరితో పాటు బయటికి వెళ్ళిపోతున్నాను. అతి త్వరలో కూడా నేను అఘోరిని పెళ్లి చేసుకోబోతున్నాను. సమాచారం ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? జస్వంత్, మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు శ్రీవర్షిని అఘోరి లైన్ లో ఉన్నారు. యా శ్రీవర్షిని, చూపియండి ఒకసారి. ఇగో మంగళసూత్రం కూడా ఉంది. ఇది మంగళసూత్రం. ఓకే, మంగళసూత్రం, పసుపు తాడు, పసుపు కొమ్ము. అమ్మాయివి, ఒక బీటెక్ అమ్మాయివి, ఒక కలర్ఫుల్ అబ్బాయిని చూస్ చేసుకుంటామని అనుకున్నాం గానీ మీకు అఘోరి దగ్గర ఏం నచ్చిందని చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు మీ భర్త. ఇప్పుడు వాడి సెల్లు అంత నచ్చిందా? ఒరిజినల్ కలరా? అంతే. నల్ల బంగారం అనుకోండి. అయ్యో, అది ఒక్కరికే కదండి పెళ్లి. భార్య అనేది ఒక్కరే ఉంటారు. నా జీవితంలో భార్య మా చిన్నునే. ఓకేనా? బుద్ధుందా, బుర్రుందా? వాళ్ళు కూడా మీ చిన్ను లాగానే వచ్చి మాకు ఇలా నరకయాతన అనుభవించానమ్మా, నేను ఉండలేకపోతున్నానని చెప్పి తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చేసి నిన్ను ప్రేమిస్తున్నానంటే మీ సమాధానం ఏంటి? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రేమిస్తున్నా అంటే నేను దగ్గర కూడా రానియను. ఇప్పుడు చిన్న ఎలా దగ్గరకు వచ్చింది మరి మీ దగ్గరికి? ఆ రోజు అలాగే చెప్పాల్సింది చిన్నుకు కూడా. చిన్నుకు అలాగే చెప్పాను, కానీ ఇద్దరు మనుషులు కలిసిన తోడు తోడు ఉంటాం అనుకున్నాం జీవితాంతం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జరిగింది అనుకో వర్షిని, ఇఫ్ సపోజ్ ఎవరు నిజంగా మిమ్మల్ని మించి ఒక ప్రేమికురాలు అఘోరికి దొరికితే నార్త్ ఇండియాలో ఊరుగా నూరు పల్లెగా ఒకవేళ వచ్చినా కూడా చంపేసి చచ్చిపోతా అంతే. అయిపోయింది నాకు కథ. ఎవరిని చంపేస్తారు? తక్కకూడదు ఇంకా. ఎవరిని చంపేస్తారు? అమ్మని చంపేసి నేను చచ్చిపోతా. తన దగ్గర శక్తులు ఉన్నాయి, తన దగ్గర శక్తులు ఉన్నాయని మీరే అన్నారు, మళ్ళీ పుట్టొచ్చు. మంత్రం ఏదన్నా. ఓం క్రీం క్రూం కుం భీం బూం బూం కం క్రీం. యా, శక్తులు ఉన్నాయి అంటే అప్పుడు నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోయి ఒక బండ వేసి చంపేస్తాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నాకు అనుమానం వస్తుంటే ఫస్టే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి నుంచే కంట్రోల్లో ఉంచుతున్నారు అయితే భార్యని. ఎవరు? మీరే. కంట్రోల్ నానా? అసలు అలా ఏం లేదు. చాలా ఫ్రీగా ఏమున్నా సరే ఐ హావ్ టు ఓపెన్ బుక్. ఏదన్నా సరే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి? ఐ హావ్ టు ఓపెన్ బుక్. ఏదన్నా సరే. మరి ఇద్దరు మళ్ళీ తిరిగి కలిసిన తర్వాత ఆర్టీవీతో అందుబాటులోకి వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు. దాంట్లో చాలా మంది పాపం వర్షిని ఒక్కదాన్నే పాటలు పాడించారు, కానీ తన ప్రేమ మాటల్ని చెప్పడానికి అఘోరి ఒక్క పాట కూడా పాడలేదు. అది వన్ పబ్లిక్ డిమాండ్. పాపం నిజంగానే నేను వర్షిని అప్రిషియేట్ చేస్తా. వర్షిని అడగగానే సరే పాటలేదు, మీ భావన ఎక్స్పెక్ట్ చేయండి. ఎంత మధురం ప్రియురాలు అంత తీపి. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ఒకసారి వర్షిని పొగడండి పోనీ.
సరే, చాలా మంచిది. నాకు దొరికిన నా బంగారం వజ్రం. ఉమ్. అది నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా. అంటే నేను ధర్మం గురించి, నా సాధన గురించి నాకు అదే తెలుసు. వేరే సభ్య సమాజం ఎలా మాట్లాడతారు, ఎలా ఎలా ప్రవర్తిస్తారు అలాంటివి నాకు తెలియదు చిన్నప్పటి నుండి. కానీ నాకు అంతా తెలిసేలాగా చేసింది. నా లైఫ్ కు ఒక గోల్డెన్ అన్నట్టు అంతే. నాకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉన్నాం చాలు. ఉమ్. ఇప్పుడు అలాగే ఉంటదా? ప్రేమగా తనని చూసి ఆ మాట చెప్పండి. లవ్ యూ చిన్ను, నువ్వు నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. హరారు మాదేవ్ సరిపోయారు ఇద్దరును. అని పిలుస్తుంది. ఆ? ఏంటి బావా అని పిలుస్తుందా? ఆ రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. వర్షిని ఏమని పిలిచావమ్మా? సిగ్గు పడుతుంది. ఓకే. బావా అని పిలుస్తున్నా. నాకు ఒక గన్ ఇస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ను ఇస్తారా?